హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఈ ఉదయకాల దేవుని వాగ్దానం 125వ కీర్తన 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె నుందురు. కీర్తన గ్రంథంలో వాక్యంలో చూస్తున్నట్లుగా మనము దేవుని యందు నమ్మకము ఉంచాలి. కొండల లాంటి సమస్యలు, కష్టాలు, బాధలు మనకు ఎదురవుతూ ఉంటాయి. శోధనలు చుట్టుకొని ఉంటాయి. మనకు పర్వతాలు లాంటి సమస్యలు, కొండల లాంటి సమస్యలు, మనకు భారాలు, నిందలు, అవమానాలు, వేదనలు, శోధనలు మనలో చుట్టుకున్నప్పుడు మనము స్థిరముగా ఉండాలి అంటే, మనం కదలక సియోను కొండవలే ఉండాలి అంటే మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనుషుల మీద నమ్మకం ఉంచితే మనకు సహాయము దొరకదు. మనము దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు కదలక సియోను కొండ వలె స్థిరముగా ఉంటాము. వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాము. ఆవగించేంత విశ్వాసం ఉన్నా చాలు. మనలో ఆవగించేంత విశ్వాసం అంటే నమ్మకము, మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనం అందరూ చెప్పిన మాటలు నమ్ముతాము, కానీ దేవుని మాట మనం నమ్మము. అయితే లేఖనంలో చూసినట్లుగా మనం దేవుని మాట యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే అద్భుత కార్యాలు, దేవుడు చేసే ఉపమించిన కార్యాలు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన లాంటి అద్భుత కార్యాలు, సమస్తమును సృష్టించిన దేవుడి కార్యాలు మనము నమ్మాలి. ఆయన నోటి మాట చేతనే సమస్తాన్ని సృష్టించాడు. అలాగా ఆయన ద్వారా సమస్తం సాధ్యము అని మనము దేవుని యందు నమ్మకము ఉంచాలి. బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గర పనివాడు ఉన్నాడు. పనివాడు బయటికి వచ్చినప్పుడు రథాలు, గుర్రములు ఎదుర్కొని సైన్యం వస్తున్నప్పుడు పనివాడు భయపడి, అయ్యా ఏం చేద్దాం అన్నప్పుడు ఎలీషా పాస్టర్ గారు ఏమంటాడంటే, భయపడవద్దు, వారి పక్షమున్న వారికంటే మన పక్షమున్న దేవుడు గొప్ప దేవుడు అని చెబుతాడు. ధైర్యాన్ని ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీని కళ్ళు తెరవను. అలాగా ఆ పనివాణిని దేవుడు కళ్ళు తెరిపించాడు. ప్రార్థన చేయగా దేవుడు చేస్తాడు. దేవుడు నమ్మకం ఉంచాలి. దేవుడు ద్వారా కార్యం పొందుకుంటాము అని నమ్మకము ఎలీషా పాస్టర్ గారు ఉంచాడు. ఆ పనివాణి కూడా భయపడవద్దని ధైర్యం చెప్పాడు. అలాగా మనము కూడా దేవుని యందు నమ్మకంతో ఉంచినప్పుడు ఎటువంటి సమస్యలు చుట్టుకొని ఉన్నా వాటిని జయించాలి అంటే మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు మనకు దేవుడు సహాయము చేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీ యందు నమ్మిక ఉంచి వారి కథలకు సియోను కొండ వలె ఉందిరని ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. మేము కదలక ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని శోధనలు వచ్చినా తండ్రి, మేము ఎదుర్కోవడానికి నీ యందు నమ్మకం ఉంచి తండ్రి, నీ మీద ఆధారపడడానికి నీ సహాయం దయచేయండి. కదలక సియోను కొండ వలె మేము స్థిరంగా నిలకడగా ఉండడానికి మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.